పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడున్ మిత్రత్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతురే శత్రుత్వంబు తలం పరిట్టి ఎడనా సౌజన్య రత్నాకరం పుత్రున్ లోక పవిత్రు తండ్రి యగులం బొందింపనెట్లోర్చెను బాలు ప్రభావిశాలు హరిపాద పయోరుహ చింతన క్రియాలోలు కృపాలు సాధు గురులోక పదానత పాలు నిర్మల స్త్రీలు సమస్త సభ్యసుతశీలు విఖండిత మోహవల్లి కాజేయాలు నదేల తండ్రి వడి చంపంగ చంపె మునీంద్ర చెప్పవే. నారద, ధర్మరాజు చెప్తున్నాడు, లోకంలో కుమారులు చేతనైన వారైనా చేతకాని వారైనా దుర్బలులైన దుర్మార్గులైన తండ్రులు వారిని పోషిస్తూ ఉంటారు. మిత్రునిలాగా బుద్ధి చెప్పి మంచి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని కొడుకులతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటారా? కొడుకులను చిత్రహింసలు పెడతారా? పెట్టే తల్లిదండ్రులు ఉంటారా? అందులో ప్రహ్లాదుడు రత్నాల వంటి గుణాలు ఉన్నవాడు కదా. అంత పరమ పవిత్రుడైన పుత్రుడిని కన్నందుకు సంతోషించకపోగా పైగా హింసించటానికి ఆ హిరణ్యకశిపుని మనస్సు ఎలా ఒప్పిందయా స్వామి? మునీశ్వర, నారద అని చెప్తున్నాడు ధర్మరాజు. ఆ ప్రహ్లాద బాలుడు బుద్ధిమంతుడు, చూడచక్కనివాడు, దయాశీలుడు, తామరపూలు వంటి శ్రీహరిపాదాలని మనసులో తలుచుకుంటూ ఉండేవాడు. అతడు గురుజనులకు తలవంచి నమస్కరించేవాడు. గొప్ప తేజస్సు కలవాడు, సజ్జనులచే సన్నుతింపబడేవాడు, కోరికలను జయించినవాడు గదా. అటువంటి సుపుత్రుణ్ణి ఆ కన్న తండ్రి ఆలోచించకుండా చంపించాలని అనుకున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా నారద అని ధర్మరాజు నారదంతో ఈ విషయం చెప్తున్నట్లు పోతన భాగవతంలో 7వ స్కందములో 126, 127 పద్యములో ఈ విషయాలను చెప్తూ ఉన్నాడు. హరి ఓం.